ఇవాళ సెకండ్ ప్రాబ్లం ఈజీనేనట అండ్ కంటైన్ డూప్లికేట్స్ అట. కంటైన్ డూప్లికేట్స్ 1 to 1 ట్రూ. చాలా ఈజీ ప్రాబ్లం. Nice. యాక్చువల్లీ ఇది చూస్ చేసుకోవద్దు, బేసిక్ నుంచి పోదామని ఈజీ ఈజీ చేస్తాను. ఇక నార్మల్గా మనం చూస్తే 1 2 3 లాస్ట్ 1 రిపీట్ అయింది కదా, అంటే ఇక్కడ 1 ఉన్నది, ఇక్కడ 1 ఉన్నది, 2 సార్లు 1 వచ్చింది కాబట్టి ట్రూ రిటర్న్ చేసింది. ట్రూ అనేది ఏంటి? బులియన్ టైప్. ఓకే, బులియన్ టైప్ అంటే నార్మల్గా ట్రూ నా ఫాల్స్ నా చూస్తుంది. అంటే ఓన్లీ ట్రూ అయితే ట్రూ, ఫాల్స్ అయితే ఫాల్స్, ఈ రెండే ఉంటాయి బులియన్ లా. ఇంటీజర్ అంటే 1 to ఒక సెట్ ఆఫ్ నెంబర్స్ వరకు ఉంటాయి కదా, అట్లా బులియన్ టైప్ అంటే ఓన్లీ ట్రూ లేకుంటే ఓన్లీ ఫాల్స్, అట్లా ఎస్ ఆర్ నో లేక, కానీ ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేయాలి మనం. ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను ఎట్లా సాల్వ్ చేస్తా అంటే, ఇంట్ నమ్స్ అనేది డైరెక్ట్ వాడు అరే లేక మనకి ఇచ్చిండు, అంటే మనకి ఇచ్చిన ఇన్పుటే ఇంట్ నమ్స్ అనే లెక్క ఇచ్చిండు. కాబట్టి ఫస్ట్ ఒక ఇప్పుడు మనం చెక్ చేయాలంటే మనకి 2 లూప్స్ కావాలి, ఒకటి ఇన్నర్ లూప్, ఒకటి అవుటర్ లూప్. ఓకే, స్క్రీన్ స్టార్టింగ్. ఒకటేమో ఇక్కడ స్టాండ్ చేసింది అనుకో, దీంతో కంపేర్ చేసుకుంటే మిగతా అన్ని చెక్ చేయాలి. ఫస్ట్ దాంతో మిగతా అన్ని కంపేర్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ దాంతో మిగతా సెకండ్ నుంచి ఉన్నాయన్ని కంపేర్ చేయాలి. ఒకసారి వచ్చింది అనుకో డైరెక్ట్ రిటైన్ చేయడం. ఇక్కడ ఇవి రెండు కాగానే డైరెక్ట్ ట్రూ అని రిటైన్ చేయాలి, మళ్ళీ మిగతా అన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒకటేసారి అడిగినాడు. ఫర్ లూప్ తీసుకోవచ్చు, వైల్ లూప్ తీసుకోవచ్చు. రెండింటికి టైం కాంప్లెక్సిటీ బొక్కబోకం అవేవో ఉంటాయి, నాకు అవన్నీ పర్ఫెక్ట్ తెలియదు. నేను డైరెక్ట్ కోడ్ ఎట్లా రన్ చేయాలని ఆలోచిస్తా. నేను జస్ట్ ఈ క్వశ్చన్ కూడా ఎప్పుడు చదవ, డైరెక్ట్ ఇవి ఉంటాయి చూడండి అవుట్పుట్స్, అంటే ఇన్పుట్ ఏమి ఇచ్చిండు, అవుట్పుట్ ఏమి ఇచ్చిండు, అవి రెండు చూసుకొని డైరెక్ట్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తా. ఇప్పుడు 1 కదా, ఫస్ట్ వాడు ఆల్రెడీ అరేంజ్ చేయక అంటే ఇచ్చేసిండు వాడు ఇన్పుట్. వైల్ ఇప్పుడు మనకి ఫస్ట్ int I is equals to 0. నెక్స్ట్ while I is less than nums nums dot length. nums డాట్ లెంత్ అనేది ప్రీబిల్డ్ ఫంక్షన్, డైరెక్ట్ అరే లెంత్ ఎంత ఉందో అంటే డైరెక్ట్ వాల్యూ ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఐ నమ్ డాట్ అంటే మొత్తం ఈ లెంత్ కంటే తక్కువ వరకు ఇటరేషన్ కంటిన్యూ కావాలని మనం దానికి చెప్తాం. ఒక్కసారి ఫైండ్ అయితే డైరెక్ట్ రిటర్న్ చేస్తాం దాన్ని. ఈడ డైరెక్ట్ RETURN రిటర్న్ FAISC ఫాల్స్. డైరెక్ట్ ఒకవేళ ఈ దీంట్లో ట్రూ అని రిటర్న్ కాకుంటే డైరెక్ట్ మొత్తం వచ్చేసి ఫాల్స్ అని రిటర్న్ అవుతుంది. అంటే ఒకవేళ ఈ లూప్ లో తిరిగి చెక్ చేస్తుంది, చెక్ చేసినప్పుడు చెక్ చేస్తే దొరికితే డైరెక్ట్ ట్రూ అని రిటర్న్ చేస్తాం, ఒకవేళ దొరకకుంటే ఆ లూప్ నుంచి బయటకు వచ్చేసి డైరెక్ట్ ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. ఇది జస్ట్ ఒక ఫంక్షన్ మాత్రమే, మనల్ని జస్ట్ ఫంక్షన్ కే కోడ్ రాయమన్నాడు. ఇదేమో ఫస్ట్ లూప్, ఇన్నర్ లూప్. ఎందుకు? ఒక పాయింటర్ ఏమో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే ఒక పాయింటర్ ఏమో 1 దగ్గర ఉంటుంది ఇక్కడనే, ఇంకో పాయింటర్ ఇవన్నీ రొటేట్ చేస్తా, అంటే 1 నుంచి కాకుండా 2 3 4 అట్లా అవుతుంది. నెక్స్ట్ అంటే ఒకటేమో ఇక్కడ ఉంటుంది 1 కి, ఇంకో పాయింటర్ 2 నుంచి స్టార్ట్ చేసి 2 1 సేమ్ ఉన్నది చూస్తుంది, 2 3 1 సేమ్ ఉన్నది చూస్తుంది, 1 1 సేమ్ ఉన్నది చూస్తుంది, 1 1 సేమ్ ఉన్నది కాబట్టి డైరెక్ట్ రిటర్న్ చేసేస్తుంది. అట్లా 2 పాయింటర్స్ కావాలి కదా, ఇప్పుడు మనకి 2 పాయింటర్స్ కావాలి కాబట్టి సెకండ్ పాయింటర్ కి లూప్ రాస్తాను. ఇంటూ j ఈజ్ ఈక్వల్స్ టు I, అంటే I+1. సార్ ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంది, I+1 తీసుకున్నాం అనుకో, ఇప్పుడు I వాల్యూ ఇక్కడికి వచ్చినప్పుడు I+1 ఏమవుతుంది, దాని నెక్స్ట్ వాల్యూ అవుతుంది, దాని నెక్స్ట్ వాల్యూ ఏం లేదు కాబట్టి ఏమవుతుంది, అక్కడ ఎర్రర్ వస్తుంది. అది రాకుండా మనం చూసుకోవాలి. I when while j is less than nums dot length length. ఇప్పుడు I ప్లస్ ఇచ్చి j ప్లస్ ప్లస్ ఇఫ్, ఇప్పుడు ఫస్ట్ j ప్లస్ ప్లస్ ఎందుకు రాసిన అంటే ఇక్కడ I ఉన్నది, j కూడా ఈ నుంచే స్టార్ట్ అయింది అనుకో, ఇవి రెండు సేమ్ కాబట్టి డైరెక్ట్ ట్రూ అని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ నుంచి చెక్ చేయదు, మనం 2 నుంచి చెక్ చేయాలి, అవన్నీ అట్లనే ఉంచాలి. 1 తోటి 2 కంపేర్ చేయాలి కాబట్టి ఈ నుంచి స్టార్ట్ చేసి, అంటే I ఈడు ఉంటుంది, 2 దీని నుంచి కంపేర్ అవుతుంది. అట్లా ఇఫ్ nums of
ఐ డబల్ ఈక్వల్స్ టు nums of j re tur in written tre true అంతే అంతే j ప్లస్ 1 is less than అట్లయితే లాస్ట్ కండిషన్ ఐ ఏడున్నా అనుకో చూద్దాం ఐ ప్లస్ ప్లస్ నేను ఒక్కొక్క ఎస్కేటర్ అనిపిస్తుంది అంటే ఏదో నాకు కొడుతుంది హ్యాష్ మ్యాప్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది నాకు దాని ఏమంటారు సింటాక్స్ ఎగ్జాక్ట్ కొడుతుంది కానీ హ్యాష్ మ్యాప్స్ ఏం చెప్తుంది తెలుసా ఇవన్నీ ఒకసారి వచ్చిందా దాన్ని స్టోర్ చేసుకుంటుంది మళ్ళీ అదే వన్ వచ్చింది అనుకో దాన్ని రిటర్న్ చేసేస్తుంది డైరెక్ట్ అంటే అది రిపీట్ అయింది కాబట్టి రిటర్న్ ట్రూ అని రిటర్న్ చేస్తుంది హ్యాష్ మ్యాప్స్ అనేది తీసుకోవచ్చు లేకుంటే అరే అరే సేమ్ సైజ్ అరే తీసుకొని హ్యాష్ మ్యాప్స్ బెస్ట్ అనుకుంటా హ్యాష్ మ్యాప్స్ ఉంటుంది చూద్దాం సాల్వ్ ఇది నాకు తెలుసు హ్యాష్ సెట్ అనేది ఒకటి ఉన్నది కాబట్టి నేను దాని సింటాక్స్ వెళ్ళి డైరెక్ట్ రాస్తాను ఒకవేళ తెలియకపోతే ఇట్లా నేను ఇప్పుడు సెర్చ్ చేసినది ఇట్లా రిపీటెడ్ ఉంటే ఏం చేయాలని చెప్పి సెర్చ్ చేసి అప్పుడు దాని సింటాక్స్ వచ్చి దాన్ని కాపీ చేసి కాపీ లేవు బ్యాక్ సెవెన్ కొట్టాలి ఇదంతా హ్యాష్ మ్యాప్ హ్యాష్ మ్యాప్ నాతో ఉండాలి సెట్ కావాలి ఇంటీజర్ సెట్ నేను ఎన్నడా డాటా క్యాపిటల్ ఏమవుతుందో ఇది నేమ్స్ మన ఇష్టం నేర్చుకోవచ్చు ఇప్పుడు ఇచ్చినాం కదా ఒక్కొక్క వాల్యూ దాన్ని అంటే ఇన్సర్ట్ చేసి అది ఉన్నా లేదా మళ్ళీ చెక్ చేయాలి వైల్ ఫస్ట్ ఇంట్ ఐ అనేది డిక్లేర్ చేసుకోవాలి ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే 0 కానీ స్టార్ట్ కావాలి కాబట్టి ఇంట్ ఐ ఈక్వల్స్ టు 0 అని పెట్టి ఐ లెస్ దాన్ ఎన్యూఎంఎస్ డాట్ ఎల్ఎన్జిపిహెచ్ దాని తర్వాత దీనిలో పూజ చేయాలంటే ఏం చేయాలంటే సెట్ డాట్ యాడ్ వాల్యూ ఇప్పుడు మన వాల్యూ ఏంది నమ్స్ ఆఫ్ ఐ ఇప్పుడు మన దీని పేరు ఏంది హ్యాష్ సెట్ పేరు డాటా ఇప్పుడు దీన్ని దాంట్లో పుష్ చేసినాం వాల్యూ ఏంది నమ్స్ ఆఫ్ ఐ రిటర్న్ ట్రూ అనుకుంటా ఇప్పుడు నేను ఏం చేసిన అంటే ఫస్ట్ వాల్యూ వేసిన మనం ఇన్సర్ట్ చేసే వాల్యూ ఉన్నా లేదా డైరెక్ట్ ఈనే చెక్ చేసిన ట్రూ అయితే రిటర్న్ ట్రూ అవుతుంది ఒకవేళ ఫాల్స్ అనుకో ఈ స్టేట్మెంట్ కాకుండా డైరెక్ట్ కిందికి వచ్చేస్తుంది దానిలో డాటా యాడ్ అవుతుంది అట్లా ఉన్న వాల్యూస్ అన్ని ఆ సెట్కి యాడ్ అవుతుంది యాడ్ చేసినాక ఏదో ఒక సిచ్యువేషన్ ట్రూ అయితే ట్రూ అవుతుంది లేదనుకో డైరెక్ట్ ఫాల్స్ రిటర్న్ చెప్తుంది ఇప్పుడు సబ్మిట్ చేసి చూద్దాం ఏమవుతుంది
కానీ ఇది కొంచెం వరస్ట్ కేసు. ఎందుకంటే మళ్ళీ ఒక సెట్ తీసుకొని దానికి స్టోరేజ్ బొక్క. ఏం అన్నిటికీ 200 ఉందా? 1 2 3 4 1 2 వద్ద డాటా డాట్ కంటెంట్స్ నమ్స్ డాట్ ఐ ప్లస్ ప్లస్ రాయనే రాయడం అంటే అది ప్రాబ్లం. అంటే నెక్స్ట్ నెంబర్ అసలు ఇంక్రిమెంటే కాదు, అంటే నెక్స్ట్ నెంబర్ దాంట్లోకి యాడే కాదు. ప్రతిసారి ఇవన్నీ ప్రతిసారి యాడ్ అవుతుంది. 1 యాడ్ అంటే ఎన్నిసార్లు 4 ఉన్నాయి కదా, 4 సార్లు 1 యాడ్ అవుతుంది. కాబట్టి 4 సార్లు 1 చెక్ చేసినప్పుడు ఇది ఒక కండిషన్లో 2 అవుతుంది. ఆ 2 కండిషన్ కాడ 2 రిటర్న్ చేసింది. కానీ ఇక్కడ 1 ఒకటేసారి పంపించి 1 4 సార్లు పంపించింది. కానీ 2 3 4 కూడా పంపించాలి కదా. కాబట్టి అక్కడ ఎర్రర్ వచ్చింది. ఇంక్రీజ్ చేయాలి మనం, అంటే లూప్ ఆ ఫర్ లూప్ లోనైతే అవసరం లేదు, కానీ దీంట్లో అవసరం 65%. ఎందుకంటే రన్ టైం చాలా టైం ఉన్న వాల్యూస్ అన్ని దగ్గరికి పోతుంది కాబట్టి చాలా టైం ఉంది. డేటా కూడా మెమరీ కూడా ఎక్కువ స్పేస్ తీసుకున్నాం. అంటే దీంట్లో ఉన్న వాల్యూస్ అన్ని మళ్ళీ తీసి దీంట్లో పంపించాం. చాలా టైం, బొచ్చడు టైం, బొచ్చడు స్పేస్ బుక్. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ దిస్ లీడ్ కోడ్ ప్రాబ్లమ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ కంటెంట్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.